गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं, मनसि लसतु मम नित्यं। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा। जलजनयन विधि नमुचिहरण मुख विबुध विनुत पद पद्मा, विबुध विनुत पद पद्मा। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा। भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी, भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी, जनन मरण भयहारी। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा। शङ्खचक्रधर दुष्ट दैत्यहर सर्वलोकशरणा, शङ्खचक्रधर दुष्ट दैत्यहर सर्वलोकशरणा, सर्वलोकशरणा। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा। अगणित गुणगण शरण शरणद विदलित सुररिपुजाला, अगणित गुणगण शरण शरणद विदलित सुररिपुजाला, विदलित सुररिपुजाला। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा। भक्तवर्यमिह भूरि करुणाय पाहि भारती तीर्थं, भक्तवर्यमिह भूरि करुणाय पाहि भारती तीर्थं, पाहि भारती तीर्थं। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा। गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं, मनसि लसतु मम नित्यं। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुరు దేవా. శ్రీ మహావిష్ణుకి ఈ స్తోత్రం అంటే చాలా మక్కువ. శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు రచించిన ప్రసిద్ధ శ్రీ మహావిష్ణువు స్తోత్రం ఈ గరుడ గమన తవ అనే స్తోత్రం. ఈ పాట భావం ఏంటంటే, ఓ గరుడ వాహనుడా, నీ పాద పద్మములు నా మనస్సునందు నిత్యము ప్రకాశించుగాక. ఓ దేవా, నా బాధలను తొలగించుము, అలాగే నా పాపములను కూడా పరిహారించుము. ఇలా వివిధ రకాలుగా ఆయనని స్తుతించడం అన్నమాట. ఎలానో చూడండి. కమలముల వంటి నేత్రములు కలవాడా, బ్రహ్మ, ఇంద్రుడు మరియు ఇతర దేవతల చేత స్తుతింపబడే పాద పద్మములు కలవాడా, ఆదిశేషుని శయ్యపై శయనించేవాడా, మన్మధునికి జన్మనిచ్చినవాడా, నా జనన మరణాలనే భయములను పోగొట్టేవాడా, శంఖమును చక్రమును ధరించినవాడా, అలాగే దుష్టులైన రాక్షసుల్ని సంహరించేవాడా, సమస్త లోకాలకు శరణమైన వాడా, లెక్క లేనన్ని గుణాలను కలిగినవాడా, దిక్కులేని వారికి ఆశ్రయం ఇచ్చేవాడా,
దేవతల శత్రువులైన రాక్షసుల సమూహాలను నాశనం చేసేవాడా, భక్తులలో శ్రేష్ఠుడైన వాడా, అపారమైన కరుణతో నన్ను రక్షించుము, దయచేసి నా బాధలను పాపములను తొలగించము అని అర్థం అన్నమాట. ఈ మొత్తానికి కూడా ఇట్లా ఇన్ని శంఖమును ధరించిన వాడా, దుష్టులైన రాక్షసులను సంహరించేవాడా, ఇలా ఎన్నో విధాలుగా స్తుతించే స్తోత్రం అన్నమాట ఈ గరుడ గమన తవ చరణ అనే స్తోత్రం. మనం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటాం కదా, అలా ఏడుకొండలవాడ అంటాం కదా, అలా అన్నమాట ఇది కూడా.